రైతులందరికీ నమస్కారం. నా పేరు నరేష్, శ్రీ వారాహి డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అడ్రస్ వచ్చేసి కర్ణాటక, బెంగళూరు, నంది హిల్స్లో ఉంటుంది. ఈరోజు వచ్చి ముఖ్య వీడియో వచ్చేసి మనం ఆవులు తీసుకున్న తర్వాత, అంటే ఇతర స్టేట్లో ఆవులు తీసుకున్న తర్వాత ఏ విధంగా మన ఇంటికి చేర్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేది చాలా అంటే చాలా ముఖ్యమైన వీడియో. దయచేసి ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తే మీరు కొంత మీ అవగాహన తెలుసుకొని ఆవులని మన దగ్గరకు వచ్చిన తర్వాత చనిపోకుండా కావచ్చు, జ్వరం కావచ్చు, తెల్లెర కావచ్చు, బేబీస్ కావచ్చు, చాలా రకాలమైన రోగాలు వస్తాయి కదా, అబార్షన్స్ కావచ్చు, చాలా రోగాలు వస్తాయి కదా. ఆ రోగాల నుంచి అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియో ఎక్కడ కూడా ఎవరు కూడా మీకు చెప్పరు, నేను చెప్తున్నా. నా అనుభవపూర్వకంగా చెప్పిన, ప్రాక్టికల్గా నేను ఎన్నో సంవత్సరాల నుంచి పాటిస్తున్న ఒక మెథడ్ ఇది. ముఖ్యంగా మనము కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఇతర స్టేట్లో ఎక్కడెక్కడో, ఆంధ్రప్రదేశ్, తుని, ఎక్కడెక్కడ వెళ్తాం. అక్కడ నుంచి ఇక్కడ జర్నీ ఎఫెక్ట్ మన హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. మనమైతే దిగుమతులు వేస్తాం, ఎగుమతులు మన తెలంగాణ నుంచి అయితే జరగవు ఆవులు. ప్రాక్టికల్గా ఏంటంటే మనం ఆవులు తీసుకున్న తర్వాత, ఇతర స్టేట్లో ఆవులు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మనకు 10 నుంచి 15 గంటల జర్నీ అయితే అప్రాక్సిమేట్గా అవుతుంది. ఇక్కడ మహారాష్ట్ర తీసుకున్నా, ఇక్కడ కర్ణాటక తీసుకున్నా, అక్కడ ఆంధ్రప్రదేశ్, వైజాగ్, ఇక్కడ ఈ సర్కిల్లో తీసుకున్నా. విత్ హర్యానాకు వచ్చేసి 5 to 6 days అవుతుంది. మళ్ళీ పంజాబ్ 7 days 6 days అట్లా అవుతుంది. ఎనీథింగ్ మనం పర్టికులర్గా ఎక్కువ చేసేదైతే మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక నుంచి ఎక్కువ ఎగుమతులు మనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మన ఆవులు తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఆవులు కొనుగోలు చేసిన తర్వాత 2 ఆవులు కావచ్చు, 3 ఆవులు కావచ్చు, 4 ఆవులు కావచ్చు, కొనుగోలు చేసిన తర్వాత క్లియర్గా మనం ఎప్పుడైతే లోడ్ చేస్తామో, డీసీఎంకి ఎప్పుడైతే లోడ్ చేస్తామో, చేసే ముందు 3 గంటల ముందు, 3 నుంచి 4 గంటలు కావచ్చు, 2 గంటల ముందు మనము వేయాల్సిన ఇంజక్షన్లు కావచ్చు, వేయాల్సిన ఫీడింగ్ కావచ్చు, వేయాల్సిన బూస్టర్స్ అంటే లిక్విడ్ ద్వారా ఓరల్ దాపడం కావచ్చు. వినండి, క్లియర్గా వినండి, బాగా శ్రద్ధ పెట్టి. ఎప్పుడైతే ఆవులు కొనుగోలు చేసిన తర్వాత డీసీఎం పైన, డీసీఎం ఉంది కదా, డీసీఎం ఏదో వెహికల్ మాట్లాడిన తర్వాత కింద మనం మట్టి వేయడమో లేకుంటే పీసు నార వేయడమో, మినిమం తక్కువ 5 నుంచి 6 ఇంచులు అంటే దాదాపుగా ఇంత ఉంది కదా, ఇంతవరకు మనకు కింద గడ్డో లేకుంటే ఇసుకను ఏదో కష్టంగా వేసుకోవాలి. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఆవుల పైకప్పు ఉంది కదా, పైకప్పు మొత్తం ఇప్పుడే కానీ డీసీఎంలో ఎప్పుడు కూడా క్లోజ్ చేయొద్దు, ఎప్పుడు కూడా క్లోజ్ చేయదు. ఎందుకంటే ఆవు హీట్లో ఉంటుంది. ఆ హీట్కి ఇంకా హీటే బీతింగ్ ప్రాబ్లం చనిపోయే అవకాశం డీసీఎంలో. ఎప్పుడు కూడా క్లోజ్ చేయొద్దు, అదొకటి. రెండోది వచ్చేసి ఆవు ఎప్పుడైతే మనం లోడ్ చేస్తామో, లోడ్ చేసే బిఫోర్ ఒక 2 గంటల బిఫోరు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఈ బూస్టర్. మనం ఈ బూస్టర్ అని ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఈ బూస్టర్ లిక్విడ్ వచ్చేసి ఒక యానిమల్కు 200 ml దాపాలి. ఒక యానిమల్కు, ఒక ఆవుకు 200 ml. దాని తర్వాత వచ్చేసి ట్రైవేవిట్ ఇంజెక్షన్ B1, B6, B12 ఇంజెక్షన్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. 2-3 కంపెనీల ఇంజెక్షన్ మీకు స్క్రీన్ దాన్ని ఇప్పిస్తే అవి వాడండి. ఈ ఇంజెక్షన్ ఆవును బరువును బట్టి మీరు డాక్టర్ సలహా తీసుకొని బరువును బట్టి ఇంజెక్షన్ వేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇంటర్విట్ హెచ్ ఇంజెక్షన్, విటమిన్ ఏ ఈ ఇంజెక్షన్, ఇంటర్విట్ హెచ్ ఇంజెక్షన్ కదా, ఆ ఇంజెక్షన్ కూడా డాక్టర్ సలహా మీరు కూడా ఎంత డోసెస్ వేసుకోవాలని డాక్టర్ సలహా తీసుకోవచ్చు. దాంతోపాటు వెరీ పవర్ఫుల్ ఇంజెక్షన్ మెగ్లూడిన్ ఇంజెక్షన్. మెగ్లూడిన్ ఇంజెక్షన్ ఎందుకు వేసుకోవాలంటే జర్నీ ఫీవర్ అంటే జర్నీ చేయడం వల్ల ఫీవర్, కాళ్ళ నొప్పులు జరుగుతాయి కదా, అది బిఫోరే మనం ఇంజెక్షన్ వేసుకున్నట్లుంటే ఈ కాళ్ళ కానీ బాడీ కానీ నొప్పి అనేది తెలియకపోవడం జరుగుతుంది. మెగ్లూడిన్. దాంతోపాటు జీట్ అనేది ఓరల్గా మనం వేసుకుంటాం కాబట్టి జీట్ వేసుకుంటే పర్వాలేదు. ఇవి ఖచ్చితంగా వేసుకోవాలి. ట్రైవేట్ ఇంజెక్షన్ వచ్చేసి జీర్ణ వ్యవస్థ దెబ్బతినకుండా, దాని స్ట్రెంత్ అనేది నాలా వీక్నెస్ కాకుండా ట్రైవేట్ పనిచేస్తుంది. ఇంటర్వ్యూట్ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్, అంటే దాని ఒక ఇమ్యూనిటీ పవర్ ఏ విధంగా ఉందో అదే ఇమ్యూనిటీ పవర్ని అలాగే ఉంచేస్తుంది. ఇంకా జర్నీ ఎఫెక్ట్ అనేది ఎక్కడ కూడా నీకు పడదు. జర్నీ ఎఫెక్ట్ అనేది పడదు. మినిమం ఇది 10 గంటల వరకు, 15 గంటలు జర్నీ చేసే వాళ్ళకి మాత్రం చెప్తున్నా ఈ మెథడ్లో. ఇంకా నీకు ట్రైవేట్ వాడితే నీకు జీర్ణ వ్యవస్థ దెబ్బతినదు, తర్వాత నరాల వీక్నెస్ కాదు. ఒకటి ఇంటర్వ్యూట్ ఇంజెక్షన్ వాడడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గదు, విటమిన్ ఈ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఇంకా పెరుగుతుంది. ఇంకోటి మెగ్లూడిన్ ఇంజెక్షన్ వల్ల ఏమవుతుంది, దాని నొప్పులే తెలియదు, దాని నొప్పులు అనేటివి రావు బాడీలో. ఇది ఒకటి. ఈ బూస్టర్ కూడా మనం ఈ బూస్టర్ కూడా తాపుతున్నాం కదా ఓరల్గా 200 ml. ఇంకా ఎక్కడ కూడా నీకు ఆవు కూడా ఎఫెక్ట్ కానీ అవకాశం 0%. 0 అంటే 0%, 100%. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఉన్న హీట్గా ఉంది, కొంచెం వాతావరణం హీట్గా ఉంది అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఎలక్ట్రో బేస్ పౌడర్, ఇది కూడా మీరు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి దొరుకుతుంది. ఎలక్ట్రో బేస్ పౌడర్ వాడితే ఒక్కదానికి 150 ml మీరు 1 లీటర్ వాటర్ తీసుకొని 150 grams పౌడర్ అందులో కలిపేసి తాపినట్లుంటే మీకు ఈ జర్నీ ఎఫెక్ట్ అని కూడా ఎక్కడ పడదు.
ఈ జర్నీ ఎఫెక్ట్ కూడా ఎక్కడో పడదు. ఇక్కడ కూడా మీ డీసీఎం మాత్రం 15 నిమిషాలు హాఫ్ అన్ అవర్ పైన కూడా డీసీఎం కూడా ఎక్కడ ఆపొద్దు. జర్నీ అనేది 10 నిమిషాల కన్నా ఎక్కువ ఆపొద్దు జర్నీలో. ఆ 10 నిమిషాల తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ జర్నీ సాగేసి వేసుకోండి. దీని తర్వాత ఆవులు మా డైరీ ఫామ్ చేరుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఆవులకు మేత వేయొద్దు 1 అవర్ వరకు. ఎందుకు వేయొద్దు అంటే దాని బ్లడ్ సర్క్యులేషన్ అనేది హెవీగా రన్ అవుతుంది కాబట్టి వాటర్ తాపించడం కానీ గడ్డి వేయడం వల్ల కానీ హార్ట్ స్ట్రోక్ రావడం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం కానీ చాలా మటుకు జరిగినాయి. అసలు పనులు చేయవద్దు. మినిమం 1 అవర్ వరకు ఏం పెట్టవద్దు. అది కూల్గా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకున్న తర్వాత ఫ్రీగా అయిన తర్వాత మీరు దాన పెట్టుకోవడమో లేకుంటే దాన్ని ఇతర గడ్లు వేయడమో ఇంకా ఇతర కార్యక్రమం చేసుకోవాలి. దాని తర్వాత తినకపోతే దాని తగిన జాగ్రత్తలు డాక్టర్ సలహా కూర మేరకు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఒకవేళ జర్నీ చేసేటప్పుడు ఈ విధంగా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్నట్లుంటే ఖచ్చితంగా మీరు ఆవుల నుంచి రోగాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎనీ ఆవు కావచ్చు, బఫెలో కావచ్చు, కౌస్ కావచ్చు, ఏమైనా కావచ్చు. నన్ను యూట్యూబ్ ఛానల్ శ్రీ వారాహి డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క రైతుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆవులు కావాల్సితే శ్రీ వారాహి డైరీ ఫామ్ సంప్రదించండి. మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము. దాంతోపాటు మా దగ్గర 1 ఇయర్ వరకు 1 ఇయర్లో ఎప్పుడైనా మా దగ్గర ఆవులు ఉంటాయి. మా దగ్గర లేకపోయినా రైతు దగ్గర ఇప్పేయడం జరుగుతుంది. మా దగ్గర ఉంటుంది. మా దగ్గర నచ్చాలా కొనాలనే రూల్ ఏమి ఉండదు. మీరు రండి, ఒకసారి విజిట్ చేయండి. దాన్ని బట్టి మేము ఫాలో చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయాక